హైదరాబాద్ లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ జరిగింది. ఒక్క స్థానానికే పరిమితం అవుతామని అనుకోలేదని నేతలు అభిప్రాయపడ్డారు. 118 స్థానాల్లో కాకుండా బలంగా ఉన్న 30 స్థానాల్లో పోటీ చేసి ఉంటే బాగుండేదని ఇన్ఛార్జ్ జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్ చెప్పండి, హైదరాబాద్ లో వాడివేడిగా బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతోంది, పూర్తి వివరాలేంటి? లక్ష్మీదుర్గ బీజేపీ కోర్ కమిటీ సమావేశం సికింద్రాబాద్ లోని ప్రైవేట్ హోటల్లో కార్యక్రమం అనేది కొనసాగుతుంది. బీజేపీ కోర్ కమిటీ సమావేశం అంతా కూడా వాడివేడిగా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తూ అయితే దీనికి సంబంధించిన ఓటమికి గల కారణాలపై కూడా కూలంకుశంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక దశలో కేంద్ర మంత్రి అదేవిధంగా తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి నడ్డా, జేపీ నడ్డా రాష్ట్ర నాయకత్వంపై అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీ అధినేత అమిత్ షా లాంటి వాళ్ళు 9 సభలు, 3 రోడ్ షోలు, అదేవిధంగా ప్రధానమంత్రి 3 సభల్లో పాల్గొన్నప్పటికీ కూడా, అదేవిధంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినప్పటికీ కూడా ఫలితాలు ఏంది ఇంత దారుణంగా ఉన్నాయన్న పరిస్థితి కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 118 స్థానాల్లో పోటీ చేసేది లేకుండే బలంగా అయితే ఎక్కడెక్కడ ఉన్నామో మనం ఆయా స్థానాల్లో అంటే 30 నుండి 40 స్థానాల్లో పోటీ చేసి దానిపై ఒక దానికి తీసుకురావాల్సింది ఉండే అనే దాన్ని కూడా చర్చ జరిగింది. అయితే టీఆర్ఎస్ బీజేపీ అంటే ఒకటే అన్న భావన ఉండడం వల్లనే కూడా ప్రజలు ఓట్లు వేయలేదు అన్నది కూడా ఒక అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అలాంటి అభిప్రాయాన్ని మార్చడంలో బీజేపీ నాయకత్వం కొంత విఫలమైంది. ప్రజలకు టీఆర్ఎస్ కు అదేవిధంగా కాంగ్రెస్ కు మేమే ప్రత్యామ్నాయం అనే దాన్ని కల్పించలేకపోయామని కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక తీవ్రమైనటువంటి సీరియస్ గానే కూడా ఈ కోర్ కమిటీ సమావేశమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కోర్ కమిటీ సమావేశం ముగిసింది. ఇప్పుడు పదాధికారులతో కూడా సమావేశం జరుగుతుంది. ఈ పదాధికారులతో సమావేశం అనంతరం బీజేపీకి సంబంధించినటువంటి 118 స్థానాల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా సమావేశం అవుతుంది. సమావేశం అనంతరం ఏదైనా అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఈ సమావేశం ఒకవైపు ఎన్నికలకు సమీక్ష సమావేశం ఓటమి గల కారణాలు విశ్లేషించుకుంటేనే భవిష్యత్తులో రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎలాంటి వ్యూహంతో కూడా ముందుకెళ్లాలి అనే అంశంపై కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ అజయ్.